गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठायते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति हरिः ओम तत्सत्। ओम भस्माभिषेका महितकरा भस्म विभूषिता सुंदरा हर ओं हलाहलधरा हर ओं हे शिव शंकर गिरिधर नगधर गौरी मनोहर चंद्रशेखर जटाधर तक धिमि धिमि तक तांडव रूप तक धिमि धिमि तक तांडव रूप सामगान प्रिय सिंहो स्वरूप शंभो स्वरूप सत्य स्वरूप सत्य स्वरूप हे शिव शंकर भस्माभिषेका महितकरा भस्म विभूषिता सुंदरा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्ब माता की। हर नमः पार्वती पतये हर हर। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా,
శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానంద లహరి 6వ శ్లోకం. ఘటో మృత్పిండోప్యనురపి చ ధూమోగ్నిరచలః పటో తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసః తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః. ఘటో వా మృత్పిండః అపి అనుః అపి చ ధూమః అగ్నిః అచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోః భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః. చెప్తున్నారు ఇప్పుడు ఏమని? ఘటో మృత్పిండః, ఘటానికి మృత్పిండమే కారణం అని, అలాగనే వాటి యొక్క అణువుల్లోనే వ్యాపకమై ఉంటుంది, అణువు నుంచి ఉత్పత్తి అవుతున్నది అని ఈ విధముగా కొంతమంది శాస్త్రాలు తెలుసుకున్నప్పుడు ఉండాలి. తెలుసుకున్నప్పుడు ఉండాలి. ఇది మరి ఈ విధంగా చెప్తారు. శాస్త్రం, మీమాంసా శాస్త్రం ఉంది, తర్కశాస్త్రం ఉంది, అలాగనే మనకి వ్యాకరణ శాస్త్రం ఉంది. ఈ విధంగా శాస్త్రాలు అనంతం ఉన్నాయి. అయితే ఇక అవే శాస్త్రాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే, లోకంలో ఏదైనా ఒక శ్లోకం అర్థం కావాలన్నా, ఒక భావం, ఒక భాష్యం అర్థం కావాలన్నా ఆ అర్థం అవడానికి తగినటువంటి విషయాలు అందులో ఉంటాయి. అంతవరకే గ్రహించను. ఆ శాస్త్రాన్ని మనం అంతవరకు వాడుకోవాలి. ఈ ప్రకారముగా ఒక శాస్త్రం ఒకటే చెబుతుంది, అంతే. వ్యాకరణమా? అందులో ఇంకేమీ ఉండదు. వ్యాకరణం ఏ సూత్రము ఎక్కడి నుంచి అనువర్తమై రామశబ్దము తయారైంది, కృష్ణ శబ్దము తయారైంది, అలాగనే హరిశబ్దము తయారైంది, ఉకారాంతః విష్ణు శబ్దము తయారైంది. ఇదంతా ఏం చెప్పేది? అది శబ్దం. శబ్దములు చెప్తాది ఏమిటి? వ్యాకరణం. మరి అటువంటి వ్యాకరణానికి మహాభాష్యం రాశారు పతంజలి మహర్షి, తక్కువ కాదు. ఆయన వారిని వ్యాకరణకు ఉన్నటువంటి సూత్రాలన్నిటికీ వ్యాకరణ భాష్యం రాశారు. ఎందుకంటే కొన్ని అర్థం అవడానికి ఏదైనా చదివేటప్పుడు అది. ఇంకా ఇప్పుడు ఎందుకంటున్నారో అదే ఇంకా జీవితం రిటైర్ అయిపోయిన ఆ గ్రంథమే చదువుతూ ఉంటుంటే కాదయ్యా, అవన్నీ నీకు ఎంతవరకు ఉండాలో అంతవరకే. న్యాయశాస్త్రం ఉంది, తర్కం. పర్వత వన్యమాన్ ధూమాత్తు ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్యః యథా మహానసం. మహానసం అంటే పొయ్య, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్యః అనుమాన ప్రమాణం. అర్థమైంది కదా? ఎక్కడైతే ధూము మోస్తూ ఉందో ఆ ధూమాన్ని చూసి మనం ఏమనుకుంటున్నాం? అగ్ని ఉన్నది. అంతవరకు అది నిత్యం చాలు. ఇంక జీవితం అంతా పర్వతో వన్యమాన్ ధూమాత్తు, ఎక్కడెక్కడ ధూమం ఉందో అక్కడక్కడే అగ్ని ఉందనుకొని ఈ పాట చనిపోయిందా పాడుకుంటే ఏమొస్తుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు అర్థమైంది కదా? అది అలాగే ఘటో వా ముత్ప్రిండోపి అనురపి. కాబట్టి ఆ మట్టి ముద్దగా ఎక్కడి నుంచి వచ్చింది? పరమాణువులు. పరమాణువుల నుంచి ఆ మట్టి వచ్చి ఆ మట్టి నుంచి ఈ కొండ అయింది. సరే, అయిపోయింది. కొండ అయిపోయింది, అక్కడికి కథం. ఇంక ఇదే అనమాట. మట్టి నుంచి మొద్ద వచ్చింది, పరమాణు నుంచి మట్టి వచ్చింది, మట్టి నుంచి మొద్ద అయింది, మొద్ద నుంచి కొండ అయింది. మనం ఎంతకు వాడుకుంటాం? మనకి అది అవసరమైంది. దాని దగ్గర ఉదాహరణకు వాడుకోవాలి.
ఇక ఇదే అన్నమాట పాట. పాటవా ఇంతే, పరమాణువుల్లో కలిసి అది మట్టి వచ్చింది, ఆ మట్టి కొండ అయింది, ఇదే అన్నమాట. అలాగా ఇంక జీవితం అంతా ఇదే, మరణం కాదయ్యా. అది కొంత అర్థం అవడానికి విద్యార్థులు బోధ చేయవద్దాలే. గోవాముత్పిండో అనుహోపి, అలాగనే చ మరియు ధూమ అగ్ని అచల. కాబట్టి ధూమ అగ్ని యథా అచల అంటే పర్వతం అన్నమాట. ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్య, ఇక్కడేమిటి మహానసం. అలాగే అచలం అంటే పర్వతం, పర్వతో వన్యమాన్ ధూమ, ఇది అనమాట. దానికి ఎలా పెట్టాడు, ధూమో అగ్ని అచల. అచల అంటే పర్వత, పర్వత వన్యమాన్ అంటే ఏమిటి, పర్వతము వన్నిగలది. కుతః వన్నిగలది, ఎందుకు వన్నిగలది, యదా ధూమ సర్వేషాం పశ్యంతో, అందరూ చూస్తున్నారు కదా, అందుచేత ఇది ఇది ఎంతవరకు ఊహించినంతవరకు ఉంచుకోవాలి. ఇంక ఇలాగా వీటి సూత్రాలే వర్ణించుకొని ఉంటే లాభం లేదయ్యా. నహి నహి రక్షతి డుగ్రి కరణే. నీ వ్యాకరణ సూత్రాలు వర్ణించు, వద్దని లేదు. పాఠం చదువుతున్నప్పుడు మన జ్ఞాపకం ఉండాలా, ఎక్కడి నుంచి ఏ సూత్రం వర్తించి ఉంటే అబ్బాయి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. విద్యార్థులు ఎక్కడ ఏవి సూత్రాలు మన వల్ల కానే కావే, ఆ సూత్రాలన్నీ అనువర్తం చేసి సూత్రం తయారు చేయాలంటే అన్నీ అప్పుడు ఉండాలి. కానీ ఇప్పుడు ఎందుకయ్యా, అన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆ సూత్రాలే, మళ్ళీ ఇవి అన్ని సూత్రాలే కదా, వ్యాకరణం సూత్రమే, అలాగనే మీమాంస సూత్రాలే. తర్వాత ఇవన్నీ రాసుకున్నాను అనుకోండి, వారిని రచించినటువంటివన్నీ సూత్రాలే. అలాగే పతంజలి రచన సూత్రాలే, సాంఖ్యశాస్త్రాలన్నీ సూత్రాలే పూర్వం, ఇవన్నీ. అందుచేత ఇప్పుడు ఆ సూత్రం అంతా వర్ణిస్తే ఏం లాభం ఉంది? అర్థం తెలుసుకోవాలి కదా. అర్థం తెలుసుకున్న అవి అంతవరకే ఉపయోగపడతాయి. అవి సాక్షాత్ మోక్షానికి హేతువులు కాదు. ఏమంటారు, అవి ఒక శాస్త్రాన్ని విరమడి చెప్పడానికి ఉపయోగం. ఆ విరమడి చెప్పడానికి ఎక్కడిది న్యాయం, ఎక్కడిది ఉంది అనుమానం, ఈ అనుమానంతో ఎలా ఊహించాలా అన్నటువంటి చెబుతాయి. అందుకని ఘటోవా ముత్పిండోవా అనురపి, ఆ అణువుల కారణంగా దాని నుంచి ఉత్పత్తి అయినటువంటి మన్ను, మన్ను నుంచి ఉత్పత్తి ఘటం. అలాగనే ధూమో అగ్ని అచల, పర్వతో వన్యమాన్ ధూమ. ఇటు నుంచి తిరిగేసుకెళ్తే అది అన్నమాట. అది తర్వాత పటోవా తంతుర్వా, అయ్యా తంతువులు వల్లనే ఏమి మనకి పటము తయారవుతున్నది. అది అంతవరకు అన్నమాట. ఉదాహరణ మనము తీసుకుంటాం. ఎందుకంటే ఆ తంతువుల్ని ఎలాగంటే ఒక అడ్డగా ఉన్న తంతువు, ఒక తిన్నగా ఉన్న తంతువు, ఈ రెండిటి వల్ల వస్తువు ఎలా తయారవుతున్నదో అలాగే ఓతప్రోతముగా ఈ ప్రపంచములో పరమాత్మ వ్యాపించి ఉన్నాడని చెప్పుకుంటాం. అంతే ఈ పటమనకి ఈ దారాన్ని, ఈ యొక్క వస్త్రానికి తంతువే కారణము, ఈ వస్త్రానికి తంతువే కారణము. ఇలాగా ఏదో ముఖ చెప్పడానికి మనం జపం చేసుకోవడం లాభం లేదు. అర్థమైంది కదా. ఈ మట్టికి ఈ కొండకి ఈ మట్టే కారణము అని ఇది ఒక సూత్రం కదా. ఇది ఇలాగ జపం చేసుకోకూడదు. అర్థమైందా? అది తెలుసుకుంటే అయిపోయింది. అలాగనమాట అది చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విధమైనటువంటి శ్రవణము, ఈ విధంగా ఎల్లప్పుడూ మననము, ఇది పరిహరతి కిం ఘోర శమనం అంటున్నాడు. ఘోరమైనటువంటి శమనం ఈ ఉత్పాదనటువంటి సంసార సాగరం పరిహరతి కిం, నీకు ఈ వీటి వల్ల పరిహారము కాదు. అందుకనే శాస్త్రాలు ఉంటాయి, షడ్దర్శనాలు ఉన్నాయి, ఏమని కాదు. అవి దేనికి ఎంతవరకు వాడుకోవాలనేది మనకు కావాలి. అది ఆ దర్శనం. అందుకని వేదాంత దర్శనం ఉంది, మీమాంస దర్శనం ఉంది. ఆ యొక్క మీమాంసంలో పూర్వమీమాంస ఉంది, ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంసని ఏమంటారు? శారీరక మీమాంస. శారీరకం అంటే జీవుడు అన్నమాట. శరీరే భవ శారీరక. శరీరమునందు ఉన్నవాడిని శారీరకుడు అంటారు.
శారీరక అనేసరికి ఏమొచ్చింది? జీవశబ్దం వచ్చింది. అందుచేత శారీరక మీమాంస అంటే జీవుని కోసం చెప్పినటువంటి మీమాంస. మీమాంసో నామ పూజిత విచార మీమాంస. మీమాంస నామకే అంటే పూజిత విచార, విచారణ చేయడమే మీమాంసం. ఏమి చెప్తారు కదా, ఒక నావలో పోతున్నాడట, విజయ ప్రకాశం చెప్తుంటారు. ఒక నావలో పోతూ ఉంటుంటే వెళ్ళిపోతున్నాడు, ఊరుకోకూడదు. ఆ నావలో కూర్చుని పండితుడు అనమాట. పండితుడైతే ఏమయ్యా చల్లగా గాలి వస్తుంది కదా నావలో ఆగి వెళ్తుంటే, నువ్వేమైనా మీమాంసం నేర్చుకున్నావా అని అడిగాడు ఈ పండితుడు. మీ మాంసం అంటే మాకు తెలియదు కానీ మా మాంసం మాకు తెలుసు అన్నాడు వాడు. అర్థమైందా? మీ మాంసం అంటే ఏంటో మాకు తెలియదు కానీ మా మాంసం మాత్రం మాకు తెలుసు అన్నాడు. నువ్వు అయితే అచ్చే నువ్వు మీమాంసం పండితుడు కదా, నీ మీమాంసం నేర్చుకోలేదు, వచ్చి నీ జీవితంలో ఒక పావుభాగం వ్యర్థమైపోయింది అన్నాడట. సరే, నువ్వు వ్యాకరణం తెచ్చుకున్నావా? ఆ వ్యాకరణం అంటే మాకేంటి, గోకర్ణం మాత్రం సూచించామన్నాడట. అర్థమైంది కదా, గోకర్ణం మాత్రం సూచించాం కానీ వ్యాకరణం మాత్రం. అచ్చే, నీకు వ్యాకరణం తెలియదా? అయితే రెండొంతులు నీ జీవితం నష్టమైపోయింది అన్నాడట. ఈ ప్రకారంగా అడుగుతున్నాడు. ఇక్కడ వ్యాకరణం అడిగి నీకు న్యాయం తెలుసునా అన్నాడట. నాకేమీ న్యాయము తెలీదు అన్యాయము తెలీదు అన్నాడట ఆయన. అర్థమైందే, నాకు న్యాయము తెలీదు, నీకు మూడొంతులు నష్టమైపోయింది జీవితం అన్నాడట. కాస్త ముందుకెళ్ళాడు. అనుకోకుండా ఇప్పుడు సాయంకాలం 5 గంటలకు వచ్చేస్తుంది రోజు ఈ తుఫాను. ఇది ఎందుకంటే ఇంట్లో ఉండవాళ్ళకి హాయిగా ఉండమని చెప్పడానికి. ఇంకేం వెళ్తావాలి, తడిసిపోయి ఏం వెళ్తావా సత్సంగానికి, ఉండిపోండి హాయిగా అని చెప్పడానికి ఇది చెప్తుంది అనమాట. సరే, మొత్తం మీద ధైర్యం చేసి వచ్చారు మీ అందరూ, అది విశేషం. సరే, మొత్తం మీద ఏమిటంటే ముంచుకొచ్చేస్తుంది. అది తెలియకుండా అక్కడి నుంచి వరదలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన ప్రశ్న వేశాడు, అయ్యా ఇది ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది, తట్టుకునే పరిస్థితులు లేదు, నీకు ఈదర వచ్చా అన్నాడట. నాకేం ఈదరం రాదు, నేను 3 వంతులు లేకుండా నాకు 3 వంతులే నష్టం, కానీ ఇప్పుడు కాసేపట్లో నీకు ఈత రాకపోతే 4 వంతులు నష్టం అన్నాడట. అర్థమైందా? ఆ పడవ మునిగిపోయింది. ఈయనేమో పోయినాడు ఎక్కడికి, ఒడ్డుకి. ఈయనేమో మొత్తం ఒడ్డుకి వెళ్ళిపోయినాడు. అందుచేత అంటున్నాడు ఘోర శమనం. ఈ ఘోరమైన విపత్తు వచ్చే కాలంలో నీకు ఈ ఘోరమైన సంసార సాగర విపత్తులు వచ్చే కాలంలో పరిహరతికి దాని పరిహారం ఏమైనా చేయగలవా? చేయలేవో. అందుకనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నాడు. అయ్యా నహి నహి రక్షతి డుగ్రీకరణే. ఈ గంగటిని కూర్చొని నువ్వు ఎల్లప్పుడూ వ్యాకరణ సూత్రాలు పఠిస్తే రేపో మాపో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు. అలాగే నువ్వు సంపాదించుకొని గోవిందం భజ. గాం విందతీతి గోవింద. గాం పృథ్వీని విందతి పాలయతి. ఎవడైతే ఈ పృథ్వీనంతా పరిపాలన చేసి ఆధారభూతుడో అతన్ని ఏమంటారు? గోవింద. అది గోహో ఇంద్రియాని విందతి, తన స్వాధీనంలో ఉంచుకున్న వారిని ఏమంటారు? గోవింద అంటారు. అర్థమైంది కదా? అది అటువంటి సర్వవ్యాపి అయినటువంటి భావం చేసుకొని ఆ గోవిందుని భజ భజ ప్రీతి సేవాయాం నీవు శరణ పొందు అంటున్నాడు. ఆ విధముగా వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా. నీవు ఇక సమయం అయిపోయిన తర్వాత ఆ సూత్రాలన్నీ వర్ణిస్తే ఏమొస్తుందయ్యా? అది కంఠ క్షోభమే. అంటేటి ఈ కంఠానికి కూడా బాధ పెట్టిన వాడు అయిపోతున్నావు. ఆఖరికి నీకేం పోయింది? నీ కంఠం సస్తూ ఉందన్నమాట. అర్థమైందా?
నీ కంఠానికి బాధపడవు, ఎదుటివాడికి బాధ పెట్టొద్దని తెలీదా నీకు? ఎందుకు ఆ బాధ? అందుకంటే వృధా కంఠం క్షోభం వహసి. దీనివల్ల తరసా తర్కవచస. అందుచేత అది ఆ తర్కవచస. దానివల్ల నీకు ఈ తర్కమైన మాటలతో దాన్ని నీవు ఏమి వృధా కంఠం క్షోభం, అటువంటి కంఠక్షోభం అవుతుంది. కానీ దానివల్ల ఘోరమైనటువంటి విపత్తుని దాటలేవని చెప్పి పదాంభోజం శంభో భజ పరమ సౌఖ్యం వ్రజత్సుధీ. అందుచేత నువ్వేం చేయాలా? శంభో పదాంభోజం. ఆ శంభు యొక్క ఏమి కాబట్టి ఆ శంభు అంటే ఎవరు? ఆ యొక్క పరమేశ్వరుడు. శం అది గుర్తుపెట్టుకోవాలా. శం అంటే సుఖాన్ని కలుగు చేసినటువంటి పరమేశ్వరుని యొక్క పాదాంభోజములు. పదాంభోజములు అంటే ఆ పాదములను చక్కగా, ఆ పాద కమలములను, పదాంభోజం అది కరెక్టే. దానికి అర్థం ఏంటి? పాద పద్మములను. అంభోజం అంటే ఏంటి? అంబయ. కాబట్టి అంబుణ జాయితీతి అంబుజ, అది అనమాట. అంబు అంటే ఏమిటి? జలం. ఆ జలము ద్వారా జాయితే పుట్టుతున్నది ఏమిటి? కమలం, పద్మం. అందుచేత పదాంభోజం. అటువంటి శంభు యొక్క పదాలను అవి ఏం చేస్తాయి? ఆ పదాలు పరమం సౌఖ్యం. ఈ పదాంభోజములు నీకు సుఖాన్ని ఇస్తాయి. నీ కంఠానికి ఈ సమయంలో అలంకారంగా ఉంటుంది అనమాట. నీ నోటికి ఒక అలంకారం, నీ కంఠానికి ఒక అలంకారం, నీకొక భూషణం. అర్థమైందా? అందుచేత అటువంటి వారిని సుధీహి బుద్ధిమంతుడా. అర్థమైందా? సుధీహి అంటే ఓ బుద్ధిమంతుడా అని అర్థం. ధీహి అంటే బుద్ధి, సుధీహి అంటే ఏమిటి? మహా బుద్ధిమంతుడా, అది అనమాట. అటువంటి బుద్ధిమంతుడు ఏం చేయాలి? పదాంభోజం. అది ఎలాగిస్తుంది? పరమ సౌఖ్యం. అందుచేత వ్రజ ఏమి? శరణు పొందు, ఆ యొక్క పాదాలని ఆశ్రయించు. అది వ్రజ అంటే ఏమిటి? ఆశ్రయించు. ఏమి? యథా వ్రజ గోపికాణం అంటాడు. అద్వైత కదా. నారదుడు ఏమంటాడు? యథా వ్రజ గోపికాణం. గోపికాణముల యొక్క ఆశ్రయము, ఆ బృందం యొక్క ఆశ్రయము చాలా గొప్పదయ్యా. అందుచేత వాళ్ళు ఆశ్రయించినటువంటి వాడు మహావిష్ణుమూర్తి కృష్ణుడు. అలాగనే నీవు కూడా ఏమి? వ్రజ పొందుము. ఏమి? కాబట్టి ఏం పొందాలి? ఆ పాదాంబుజములను పొంది ఏం చేస్తావు? భజ. భజ అంటే ఏమిటి? ప్రీతితో సేవించుము. అర్థమైంది కదా? ఆ భజ శబ్దానికి భజి ప్రీతి సేవాయ. ఆ యొక్క పాద సేవ అంటే ఆ పాదములను ప్రీతితో ఏమి మనం సేవించడమే అని యొక్క అర్థాన్ని తెలుపుతూ ఉన్నారు ఇందులో మనక. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. చెప్పి ఇప్పుడు 7వ శ్లోకాన్ని మనస్తే పాదాబ్జే నివసతో వచస్తోత్ర ఫణితో ఖరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధో తవ ధ్యానే బుద్ధిర్నయన యుగలం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానీ పరమతః చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమి? మనస్తే పాదాబ్జే. అయ్యా మనస్తే పాదాబ్జే నివసతు
వచః స్తోత్ర ఫణితో కరశ్చ అభ్యర్చాయాం శృతిరపి శృతిః అపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిః నైన యుగళం మూర్తి విభవే పరగ్రంథాన్కైః వా పరమశివ జానే పరమతః. చెప్తున్నారు ఇప్పుడు. మనస్తే పాదాబ్జే. అయ్యా ఏం చేస్తావంటే నీకు భగవంతుడు ఇంద్రియాలు ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు. అలాగనే అంతఃకరణం 2 విధాలుగా భావించుకుంటే మనస్సు బుద్ధి 4 విధాలుగా భావించుకుంటే చిత్తము అహంకారం ఈ విధముగా మనోగతి. అలాగనే ఇంకేమి ఇచ్చాడు నీకు? జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ రసన ఘ్రాణేంద్రియుడు. ఈ 5 ఇంద్రియాలు నీకు ఇచ్చాడు. అర్థమైంది కదా? అందుచేత మరి నువ్వు ఏం చేయాలి ఈ 5 ఇంద్రియముల చేత? నీకు ఎందుకంటే ఇంద్రియములు స్వాధీనం చేసుకోవాలి చెప్తే ఉంటుంది అంతా కూడా. ఇంద్రియాన్ని స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోవాలంటే ఒక అభ్యాసానికి అలవాటు పడిపోయి అనేక జన్మల నుంచి ఆ అభ్యాసానికే పోతాయి. దానికి ఖాళీగా ఉన్నా సరే ఇంకొక అభ్యాసం అలవాట్లేదు. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? ఏం మాకు టైమే పాస్ కాలేదంటారు. మనకి టైమే చాలడం లేదు. ఓ దానికంటే ఇంకోటి చూద్దాం అంటే టైం ఉండడం లేదు. అర్థమైంది కదా? వాళ్ళకేమో టైం పాస్ కావడం. ఇది మరి వాళ్ళ పుణ్యమా మన అదృష్టం? ఇది అర్థం అవడమనా? అర్థమైందా? అందుచేత అని చెప్తున్నారు. మనస్తే పాదాబ్జే నివసతో. అయితే తే మనః తే తే ఆ మనస్సుని ఎక్కడ పెట్టాలా? ఆ యొక్క తే పాదాబ్జే నివసతు, నీ పాదములు యందు ఉన్నట్టు చేయాలి. అది చెప్తున్నారన్నమాట. హే పరమశివ, ఓ పరమేశ్వర, నీవు ఏం చేయాలి మాకు కూడన్నా? ఎందుకంటే మా మనసు పోతూనే ఉంటుంటుంది, అదేముండదు. కాబట్టి నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణములు ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలం. అందుచేత చెప్తున్నారు, నీ యొక్క ఆ పాదమందు మనస్సు ఉండేటట్టు నాకు ప్రసాదించు. మరి నిలాలంటే ఊరికి నిలుస్తుంది ఆ మనస్సు. దానికి అభ్యాసం ఉంటేనే నిలుస్తుంది. లేకపోతే ఎక్కడ దేని మనం ఇచ్చామో అభ్యాసం అక్కడికి పోతుంది. ఆ అభ్యాసం ఉండాలి. ప్రతిదానికి మనకేముండాలి? ఈ ఏదైనా ఒక స్వాధీనం కావాలంటే అభ్యాసం ఉండాలి. అర్థమైంది కదా? అది లేక అవదు. ఏదైనా మనము ఒక ఒంటికి పడాలన్నా ఇది శనికి మెల్లమెల్లగా తింటే అభ్యాసం అవుతుంది. ఒకేసారి ఇంత తినేసామనుకో పడక మొత్తం లేనిపోయిన బాధపడతారు. ఒక్కసారి అభ్యాసం చేస్తే చాలు మనం. అది అందుకే భగవద్గీతను ఏమన్నాడు? పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హి అవశోపి సహా. మన అభ్యాసంగాని చేశామంటే అది ఏం చేస్తుందో తెలుసా? మరిచిపోయి కొన్నాళ్ళు అయిపోయినా ఆ పూర్వాభ్యాసం చేసినటువంటిది ఉంది కదా, అది అనుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దేవుడి దగ్గర కూర్చున్నాం, మనస్సేమో ఆయన పాదాలు ఎందుకు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు మనకింతకుముందు గాఢంగా అనేక సార్లు అభ్యాసం చేసిన విషయాలు ఏమున్నాయో వాటి మీదకు పోతుంది. అది మన మనస్సు ఇక్కడ నిలబడదు. దీనికి కారణం ఏమిటి అంటే భగవంతుడు చెప్పాడు, పూర్వాభ్యాసేన తేనైవ. నువ్వు పూర్వాభ్యాసము ఏదో దానితో అనేక సార్లు చేసి ఉన్నావు ఆ పూర్వాభ్యాసం. అందుచేత ఇది ఇప్పుడు ప్రారంభించిన అభ్యాసం. ఇప్పుడు అనుకున్నాడు ఓం నమ శివాయ అని అన్నాడు. ఆ పాదాలు కనబడుతున్నాయి. ఓం నమ శివాయ అన్నాడు. ఏదో 10 సార్ల వరకు ఉన్నది. 11వసారికి పాదము లేదు, నమ శివాయ అంటున్నాడు, గుర్తు కూడా లేదు. ఇది ఎక్కడ పోయింది మరి? ఇక్కడ అంటే పూర్వాభ్యాసేన. దీనికి ఇప్పుడు నువ్వు 10 సార్లు అన్నావు. అది ఈ జన్మలోనే ఇంకొక విషయంతో నువ్వు 1000 సార్లు ఆలోచించావు. ఇది పూర్వజన్మలో ఇంకొక 1,00,000 సార్లు ఆలోచించున్నావు. అంతకుముందు జన్మలో ఒక 10 లక్షలు ఆలోచించున్నావు.
ఇది అందుచేత ఈ పూర్వాభ్యాసం ఉంది కదా, అది నిన్ను బలాదివా నియోజిత అన్నాడు. అది ఊరుకోదు, అది మనం ఎక్కడ కూర్చున్నా అక్కడ పోతుంది. అందుచేత హే అంటున్నారు. అటువంటి ఓ పరమశివ తే మనః పాదాబ్జే నివసతు, నీ దివ్యమైనటువంటి ఆ పాదకమలముల యందు ఈ మనస్సు ఉండేటట్టు ప్రసాదించు అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనం ఈ విధంగా మనం ప్రసాదించు అంటే దానికి తగిన సాధన చేయడానికి తగినటువంటి శక్తి నాకు ఇయ్యు, అది ప్రసాదం. అర్థమైందా? ఆయన ప్రసాదంలో ఒకసారి పెట్టాడు అనుకోండి, అయిపోయి మళ్ళీ లేచిపోయినప్పుడు మరి ఉండదు, మళ్ళీ పెట్టినప్పుడు లేకపోతే ఇంక ప్రసాదం ఏంటి? ఆ ప్రసాదం వల్ల మన మనస్సు పాదాలు పడినట్టు వస్తుంటుంది. అని దగ్గరికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి? రామకృష్ణ పరమహంస దగ్గరికి. వివేకానంద స్వామి, దేవుడిని మీరు చూశారా? చూశాను. చెప్తారా? చెప్తాను అన్నాడు. ఇంకా ఆయనకి నువ్వు ఈ స్తోత్రం చదువు, ఇది చదువు అది చదువు అంటే దండం పెడిసిపోతాడు. చాలు, నేను అడిగిన తోటి మీరు చెప్పిన తోటి చాలు, అంతే. ఆయన కూడా పడికాపులు కూర్చొని కూర్చున్నాడు, ఈయన ఎప్పుడు వస్తాడా అని. అర్థమైందా? ఈయన వచ్చిన ఆయన ఈయన పంట పండింది, ఆయన పంట పండింది, ఎదురుది ఒక దెబ్బకు పండిపోయింది అనమాట. ఈయన పంట ఏమిటంటే యోగ్యుడైన వాడు వస్తాడు, వస్తే నా యొక్క పరిశ్రమకి ఫలం ఉంటుంది, అది అనమాట. అతడేమిటి? యోగ్యమైన వాడు దొరికితే నా జన్మ పావనం అవుతుంది. ఈ ఫలము ఆ పావనం రెండు కలిసి వచ్చాయి. వెంటనే ఆయనకి రాగానే హస్తమస్తక తన తపశక్తిని ధారపోసి హస్తమస్తక సంయోగంతో చేసిరాడు. ఏదో ఒక అద్భుతమైన విశేషమైన కనబడిపోయా. కనబడిందా? కనబడిందా అన్నాడు. సరే తీశాడు. ఇప్పుడు కనబడిందా? కనబడలేదు అన్నాడు. ఇప్పుడు ఏంటి? అదేనయ్యా, నువ్వు ప్రయత్నం చెయ్యాలి, అర్థమైంది కదా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే చూపెట్టగలవా? చూపెడతాను. అది చూపెట్టాను. నువ్వు మీరు చూశారా? చూశాను అన్నాడు. చూస్తే చూపెట్టాడు. నీకు కనబడింది అన్నాడు. కనబడింది అన్నాడు. ఆ ఇద్దరు భాష వాళ్ళకి అర్థం అనమాట. ఏముంటుంది? కనబడింది అన్నాడు. వెంటనే తీశాడు. ఇప్పుడు కనబడిందా? కనబడలేదు. మరి ఎందుకు కనబడలేదు? అందుచేతే నీకేమిటంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది రెండే రెండు. ఒకటి శ్రవణం, రెండవది మరణం. బాస్, అంతే. నీకు ఇంకోలాగా కనబడే అవకాశమే లేదు. అందుచేత ఆ తత్వాన్ని బోధించి, ఎందుకంటే ఆయనకి అన్ని అనుభవాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస కింద నుంచి పైకి వచ్చినాడే కానీ పైనుంచి రాలేదు కిందకి. కింద నుంచి వెళ్ళాడు. ఆయన అలా అమ్మవారిని ధ్యానించి అమ్మవారికి నిసాక్షాత్కారాన్ని పొంది తర్వాత తోతాపురి ద్వారా ఆత్మజ్ఞానాన్ని చక్కగా సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకి తెలిసిపోయింది. అర్థమైందే? డైరెక్ట్గా అమ్మవారితో మాట్లాడినటువంటి ఒక శక్తి ఉంది కాబట్టి ఆయన హస్తమస్తక సంయోగంతో ఆయనకి దివ్య రూపాన్ని చూపెట్టేటువంటి శక్తి కలిగింది ఆయనకి. ఆయన డైరెక్ట్గానే మరి ఉన్నాడు. అందుకే నాకు ఆ శక్తి వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఉన్నాడు. నీకు ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఈయన పరిస్థితి వేరు, ఆయన పరిస్థితి వేరు. ఇప్పుడు మనకి పూర్వజన్మంలో కోర్సు పూర్తి అయిపోయిన వాడు మళ్ళీ నువ్వు ఇప్పుడు జపం చెయ్యో మళ్ళీ నువ్వు ఇప్పుడు స్తోత్రాలు పట్టుకో ఇవన్నీ ఆయనకి అక్కర్లే. ఎందుకంటే ఇవన్నీ కోర్సు పూర్తి అయిపోయింది. మళ్ళీ ఆయన వచ్చాడు. మనమంతా ఏదో కారణాలు ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇంట్లో పరిస్థితులు బాగలేక, ఒంట్లో పరిస్థితులు బాగలేక 5-6 సంవత్సరాలు మానేశాను చదువు. మళ్ళీ 10 ఏళ్ళు మానేశాడు. ఇప్పుడు ఆయనకి అన్ని అవకాశాలు వచ్చినాయి. ఇంట్లో పరిస్థితి బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన అక్షరాభ్యాసం చేయక్కర్లే. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే వెంటనే బీటెక్కో లేకపోతే ఎంటెక్కో, ఇది బీఏ బైపీసీ ఎంపీసీ సిఎస్ ఏదో గ్రూప్ ఇచ్చేస్తాడు. వీడి సంగతి వీడి యొక్క పరిస్థితి కోరుతుంది. అలాగనే ఇప్పుడు ఇతనికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన 3 సంవత్సరాల వరకు చేసుకోమన్నాడు. హిమాలయాల్లో వెళ్ళి చేసుకున్నాడు. అట్లంతా వచ్చాడు. ఇప్పుడు కనబడుతున్నాడా అన్నాడు. అంతా కనబడుతున్నాడు చెప్పాడు. అర్థమైంది కదా? ఇప్పుడు శుకుడు కూడా అంతే కదా. వెళ్ళాడు జనక మహారాజు దగ్గరికి. చెప్పాడు. తండ్రి అదే చెప్పాడు, అదే మాట శుకుడు చెప్పాడు.
రెండు ఒకటే సేమ్, ఏం లాభం ఉంది? నాకేమో అంత పరమాత్మ కనబడలేదు, మీరందరూ పరమాత్మ అంటూ ఉన్నారు అన్నాడు. అనేసరికల్లా నీకు ఇంతే, ఉన్న వాక్యం అంతే. అది నీకు అవగాహన కాలేదంటే శ్రవణ మరణాలు నీకు లేవు. శ్రవణం ఉంది, మరణం లేదు. మరణం ఉంది కొంత, నిధిధ్యాస లేదు నీకు, అదేనమాట. నిన్ను పరీక్ష చేస్తే ఆఖరికి ఏమైంది? నీకు మననమునందు నిశ్చయాత్మ నిధిధ్యాస లేదు అన్నాడు. పోయినాడు 2-3 సంవత్సరాలు నిధిధ్యాస చేసుకున్నాడు. వెంటనే వచ్చాడు, రమ్మన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎలాగుందన్నాడు, సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. ఇంకింటికి అన్నాడు. ఇంటికి ఆయన ఇంటికి పోతాడేమే, ఆయన మొత్తం వెళ్ళేవాడే. అలాగనే ఇప్పుడు అయ్యా మనహతే పాదాబ్జే నివసతు, నేను ఆ యొక్క పాదమలిమయందు ఈ మనస్సుని చక్కగా పాదపద్మనందు పెట్టాలి మనం. ఇంకా 2 వచ్చే స్తోత్ర ఫణితో, అది మరి ఇప్పుడు ఎందుకంటే ఇంద్రియాలన్నీ శుద్ధం అయిపోవాలా. అర్థమైంది కదా? మొట్టమొదట ఇంద్రియాలన్నీ శుద్ధం కావాలి. ఈ వాగేంద్రియాలతో ఎవరితో లేనిపోయిన మాటలు తిట్టడము రకరకాలు కదా, ఎన్ని జన్మల నుంచి ఊరుకుంటుంది ఇది. ఇది ఊరుకోదు. అవతల 3 అంటే ఇది 6 అంటుంది, ఈయన 6 అంటాడు, 12 అంటాడు, ఈయన 12 అంటే 24. ఇలా పెరిగిపోతుంది కానీ తగ్గే ప్రశ్న లేదు. అందుచేత ఇప్పుడు వాక్కు పనిస్తున్నాడు ఆచార్యుల వారు. నీ వాక్కు శుభ్రం కావాలి అంటే, అది పరిశుద్ధం కావాలి అంటే ఏమిటి? వచ్చేస్తో అత్ర పనితో, వచ్చేస్తే ఏమిటి? పనితో ఆ స్తోత్ర పాఠములు చదవటం. అందుకే మన వాళ్ళందరూ రోజు ఎంత తెలిసినా మళ్ళీ మనం వదులుతున్నామా? ఇది అది అన్నీ మనకు కావాలి కాబట్టి, అర్థమైందా? ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రాలు, అలాగే సౌందర్య మహాస్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రాలు, గీతా పారాయణలో ఇవన్నీ వాక్కుతో వర్ణిస్తున్నాం. వచః స్తోత్ర పనితో కరశ్చ అభ్యర్చాయాం, కరముల చేత ఏమి ఆ యొక్క పరమేశ్వరునికి ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శశిఖరాయ నమః, ఓం వామదేవాయ నమః అని ఏమి అర్చన. అలాగే ఎవరికో అర్చన చేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ఆ ప్రకారముగా ఎప్పుడు అవి కరశ్చ అభ్యశ్చాయాం, చేతులతో ఆ భగవంతుని యొక్క పాదార విందములందు అర్చన. ఇక శృతిరపి కథ ఆకర్ణన విధో, ఈ చెవులు ఉన్నాయి కదా, ఏమి దాన్ని ఏం చేయాలి? దాంతో శృతిరపి, చక్కనేటువంటి ఆ వేదవాక్యాలని, ఆ మంగళకరమైనటువంటి వాక్యాలని, ఆ ఉపనిషత్తుల యొక్క వాక్యాలని, ధర్మాధర్ముడి వాక్యాలని ఏమి కథా ఆ భగవంతుని యొక్క కథలని ఆకర్ణన విధౌ, దీని ద్వారాగా మనకి చక్కగా ఏమిటి ఆ భగవంతుని యొక్క చరిత్రలు. అందుకనే మరి చక్కగా ఏమి ఈ యొక్క చాతుర్మాసంలో కూడా మరి చక్కగా భాగవతాన్ని, ఆ కథలన్నీ కూడా చరిత్రలు. ఎందుకంటే ఒకే సమయంలో అన్నీతో ఒకే దాని మీద ఉండాలంటే ఇది. అందుకనే మార్పు. కంచత్కాల ఉమామహేష పాదాంభోజంబులను అర్చించున్, సేవించుచున్, పూజించుచున్, జపించుచున్, ధ్యానించున్ అన్నాడు. ఏమే కాలం మొత్తం అలాగే వెళ్తుంది. 4 గంటలు ధ్యానంలో కూర్చోమంటే ఏమంటారు? ఇప్పుడు వాళ్ళందరూ బోరు కొడుతుందండి అంటారు. ఏమంటారు? అందుకే స్కూల్లో కూడా ఒకే పీరియడ్ చెప్పినాడు 4 గంటలు, వాళ్ళు అప్పుడే లేచి వెళ్ళిపోతారు బోరు కొడుతుందని. అందుకనే 30 గంటకి ఒక్కొక్క పీరియడ్ మార్చేస్తాడు. ఆ ఎవరు కూడా మారిపోతాడు, ఇంకొక ఎవరు వస్తాడు. ఆయన హావభావాలు ఎరుగుంటాయి, ఈయన హావభావాలు ఎరుగుంటాయి. ఏమంటారు? లాస్ట్లో కూడా ఇప్పుడు భోజనం అంతా ఫుల్గా తినేసామండి, అయిపోయింది. సమయానికి ఎవరో లేట్ అయిపోయి పాపం రావడం, రావడం లేట్ అయిపోయి పాపం వీళ్ళందరూ తినేశారు. ఇప్పుడు భోజనం అంతా తిన్న తర్వాత వడలు మళ్ళీ ఇస్తే తినగలరా? అంత తినేసి మజ్జిగన్నం అంత వడలు ఎవరు తినగలరండి?
మళ్ళీ తినలేరు, ఎందుకంటే మొదట 2 చోట్ల తినేసాం మనం. మళ్ళీ ఇప్పుడు వడ్డవుడు అండి. వాళ్ళు తెచ్చింది ఏమిటి అంటే చక్కనైనటువంటి బ్రహ్మాండమైన పై ఆ పచ్చకర్పూరం వేసి ఎలా ఉంటుందంటే అది చూస్తుంటేనే అన్న మోసం వస్తుంది, పాయసం అన్నమాట. అది ఒక గ్లాసులో పోసాడుకోండి, అమ్మ భోజనం అయిపోయింది, లేట్ అయిపోయింది, పాయసం అయితే పోయిలే అంటాం, అర్థమైంది కదా, అదే మనం తీసుకుంటుంటాం. ఆ ప్రకారముగా ఇలాగ రకరకాలుగా శృతిరపి ఆ శ్రవణం కథా తే కథ ఆకర్ణణ విధో ఆ కర్ణములతో మరి చక్కగా ఏమి శ్రవణేంద్రియముతో ఆ చరిత్రలు వినుటి ఎందునో పెట్టాలి. అది ఇంకా చెప్తున్నారు, తవ ధ్యానే బుద్ధి ఆ బుద్ధిలో ఏం చేయాలి, తవ ధ్యానం మనస్సు అన్నిటికంటే ఏమిటికో మంచి ఫస్ట్ ఏమి బుద్ధి అన్నమాట. అది ఈ బుద్ధి ఏమిటంటే ఏ శాసనాన్ని ఇచ్చిందో బుద్ధి ఏమో రాజు, దానికి ఏమో మంత్రి ఏమో మనస్సు, అర్థమైంది కదా. ఇక సేవకులేమో ఇంద్రియాలు, అది అనమాట. కాబట్టి ఈ రాజుగారు ఒకటి చెప్తారు, ఇది అమలు చేయాలి, ఈ రోజు నుంచి నువ్వు చేయవలసింది ఏమిటి అంటే సరిగా ఈ రోజు నుంచి ఒక మంచి కొట్లో ఏవో వచ్చాయట, ఇంతవరకు ఆ స్వీట్లు రాలేదట, నిన్నే అనౌన్స్మెంట్ వచ్చింది, అలాగే పండ్లు కూడా కొత్త వచ్చాయట, అలాగనే చెప్పులు కూడా కొత్త వచ్చాయట, అలాగే బట్టలు కూడా కొత్త వచ్చాయట, ఆ కొత్త సరుకులన్నీ తీసుకురా అని ఆదేశిస్తారు. ఏమిటి బుద్ధి, అది అలాంటివి ఏమిటంటే మనస్సు ఆలోచించాలి. మంత్రి ఇంక ఇంద్రియాలు ఉండాలి కదా, పాదేంద్రియమా పదా వెళ్తుంది, చేతులు చూడు సరిగ్గా చూడు, నువ్వు మళ్ళీ రాజుగారు తెమ్మన్నారు, సరిగ్గా కాకపోతే నీకు నాకు పెళ్ళి అవుతుంది, అందుకే పద ఇలా ఈ ప్రధానముగా ఇక అలాగనే ఇప్పుడు బుద్ధి ఏం చేయాలి మనకి, అయ్యా చాలు నీకు టైం ఏర్పరుస్తున్నాను, నువ్వు ఆ టైంలో తిరిగి వచ్చావు, నీ పని అయిపోయింది, ఒక టైం 1 గంట లేకపోతే అరగంట, ఈ టైంలో ఈ బుద్ధి చెప్తుంది, మనస్సా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు పైకి పోకు, అర్థమైంది కదా. ఇంద్రియాలారా మీరు జాగ్రత్తగా ఉండు, దాని పని ఏది మనస్సు చెప్తుంది వాళ్ళకి. ఇప్పుడు నీ బుద్ధి ఎక్కడ పెట్టారు, తవ ధ్యానే నిన్ను చక్కగా ధ్యానంలో బుద్ధి. అందుకనే బుద్ధి శుద్ధం కావాలి. మనం చేసే పనులన్నీ కీర్తనలు కానీ జపం కానీ ధ్యానము కానీ పూజ కానీ విధానము కానీ ఇవన్నీ ఏమిటి చేస్తాయి, మన బుద్ధిని పరిశుద్ధం చేస్తాయి. అందుకనే బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ, పరిశుద్ధమైన బుద్ధి. కాబట్టి అందుచేత ఇప్పుడు బుద్ధి ఎక్కడ పెట్టాలి అంటే నీ స్వరూప ధ్యానమునందు బుద్ధిని నియోగించాలి. అది ఇక నయనం ఉన్నాయి కదా, నయన యుగలం మూర్తి విభవే నీ మంగళమూర్తి విభవము ఐశ్వర్యంతో కూడినటువంటిది, సంపదతో కూడినటువంటిది ఏమి నీ దివ్య మంగళ విగ్రహమునందు ఏమి నయన యుగలం 2 కళ్ళు అన్నమాట. నయన యుగలం అంటే జంట, ఈ కళ్ళు 2 కూడా అటువంటి మూర్తి విభవే, ఎప్పుడూ కూడా అలాగా ఆ మూర్తిని ఈ కళ్ళు చూడాలని దాని ఎందుకు ఉపయోగించు అంటున్నాడు. ఇలా చేస్తే ఇక ఏముంది, చెవులకు పెట్టాడు ఏమి, అలాగనే మనసుకు పెట్టాడు, బుద్ధికి పెట్టాడు ఏమి, అలాగే చేతులకు పెట్టాడు, ఇంకేమో అన్నీ ఉంటే ఇంకేమి. అందుకంటున్నాడు పరగ్రంథాన్ కైర్వా పరమశివి జాని పరమత. ఇలాగా ఇంకా నేను ఈ దివ్యమంగళ విగ్రహమునందే నివసతు స్థిరపడి ఉండుగాక అంటున్నాడు. అర్థమైంది కదా, అక్కడ పైన నివసత్తు ఉంది, ఆ నివసత్తు అన్నిటికీ కూడా మనం అన్వయం చేసుకోవాలి. పాదాబ్జే నివసతు వచః స్తోత్రపణితో నివసతు కర్ణశ్చ అభ్యశ్చయాం నివసతు శృతిరపి కథ ఆకర్ణన విధో నివసతు తవ ధ్యానే బుద్ధిర్నివసతు నయన యుగలాం మూర్తి విభవే నివసతి. ఇలా నివసించినటువంటిది పరగ్రంథాన్. పరగ్రంథాన్ అంటే
నీ యొక్క స్వరూపముతో ఏకమైనటువంటిది ఇంకా ఇతరమైన చింతలు ఏమి దీనికి కావాలి చెప్పు, ఏది ఉండదు. అర్థమైంది కదా. ఇంకా ఇతరమైనటువంటి భావాలతో పరగ్రంథాన్ కైర్వా, ఇంకా ఇతరమైన దాని ఎందు పోవడానికే అవకాశం లేదు. అది అందుచేత నీ యొక్క స్వరూపములో ఐక్యము చెందినటువంటి ఈ సంబంధమైనవి కానీ ఇతరమైన గ్రంథాలు చూడాలని ఇంకా అవేవో రకరకాలైనటువంటి భావాలన్నీ అవన్నీ వేస్ట్. అందుకని అది చెప్తున్నాడు. పరగ్రంథాన్ స్వగ్రంథాన్. పరగ్రంథం అంటే అనాత్మ ధర్మాలని బలపరిచే గ్రంథాలను ఏమంటారు? పరగ్రంథాలు అంటారు. ఆత్మధర్మాన్ని బలపరిచే గ్రంథాలను ఏమంటారు? స్వగ్రంథాలు అంటారు. అంటే నీ ఐక్యానికి ఏదైతే వ్యతిరేకమైనటువంటి గ్రంథములు ఉన్నాయో అది కథం నాకెందుకు ఇంక తెలుసుకోవడానికి. అర్థమైంది కదా. దానికి నాకేం పనిలే. నీ ఐక్యానికి వ్యతిరేకమైన గ్రంథాలు ఏమున్నాయో అవి నాకు తెలుసుకోవడానికి ఏం పని ఉంది? ఏమీ పని లేదు. అందుచేతే మనం ఏ గ్రంథం మనకు ఉండాలా, ఏది మనం బాగా ముందు పట్టుకోవాలి అన్నది కూడా మనం ఇలాంటివి మంచి గ్రంథాన్ని సెలక్షన్ చేసుకొని దానిలో అలాగ వెళ్తూ ఉంటే చాలు. ఇతర అనాత్మభావాలను వృద్ధిపరిచే గ్రంథాలు అవి ఇంతకుముందు ఏమిటంటే చాలా ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ పూర్వం అనేక రకరకాల నవలలన్నీ ఎన్నో రకాలన్నమాట. ఓహో అవన్నీ టైంపాస్ కోసం. అందులో ఏముంటుంది? మన కథలే ఇంకేముంటాయి? ఇంట్లో జరిగిన కదా, ఇందులో జరిగిన కదా, ఇవన్నీ ఎందుకు? అందుచేత అవి చూడడానికి కూడా టైం ఎక్కడింటికి ఎల్లప్పుడూ ఈ చేతులేమో పూజ జరిగిపోతున్నాయి, ఈ చెవులేమో ఈ గ్రంథాలు ఉండనిపోతున్నాయి. అది ఎక్కడ ఈ బుద్ధి ఏమో ఎక్కడ ఉంటుంది? ఆ బుద్ధి అటుపోవడం లేదు. ఆ బుద్ధి అభినాలు లేవు. అది చెప్తున్నాడు అన్నమాట. అర్థమైంది కదా. అందుచేత అందుకే మనవరు పూర్వం ఏమన్నారు? చేతుల రంగ శివుని పూజంపడేని, నోరు నవ్వంగ హరికి తినుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. చిన్నప్పుడు పద్యాలు నేర్పుతుండాడు. అరే బాబు, చేతులారంగ శివుని పూజంపడేని. మనము ఆ చేతులతో పూజింప చేయని. చేతులు ఎందుకు? నోరు నవ్వంగా. మనం ఎప్పుడు నోరు నొచ్చిపోయి ఎదుటివాడి మీద పోరాటం చేసేటప్పుడు హరిచే అబ్బా అయిపోయా నీళ్ళు చేసేప్పుడు. ఇప్పుడు నాకు కాదులే అని చెప్తున్నాను, అరిచేవాడిగా. అందుచేత ఆ ప్రకారంగా ఇంకా నా శక్తి పోయింది. రేపు మళ్ళీ 10 గంటలకు ప్రారంభించుకుంది అరుపులు. కానీ అంత అలా కాకుండా చెయ్యి. నీకు నోరు నచ్చిన దాకా చదువు, నోరు నచ్చిందా అయిపో కాసేపు. ఆ ప్రకారంగా సత్యంబులోడుగా తలపొడేని దయ ఉండాలి. దయగల హృదయమే భగవన్ నిలయమని మహర్షి మలయాళస్తూ ఉన్నారు వాక్యం. అర్థమైంది కదా. సత్యం ఉండాలా. సత్యమేవ జయితే నాణ్య పంథ అయినా విద్యతే. కాబట్టి సత్యేనానృతం. ఎప్పుడూ కూడా సత్యమేవ జయితే. అది అలాగా ఆ విధంగా చెప్పారు. మరి దీనిని మరి చక్కగా ప్రహ్లాదుడు కూడా ఏం చెప్పాడు? కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ చెప్పాడా? స్వరరక్షకుని జూచు చూట్కులు శేషశాయని మృక్కు శిరము విష్ణునాకర్ణించు వీణులు మధువైరి దగిలిన మనము చెప్పినాడు కదా. భగవంతుని వలగను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తని ప్రకటించు చదువు కుంభినీదవు చెప్పాడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి అంటాడు. మీకు ఈక్వేలో ఇలాగా ఆ యొక్క ప్రహ్లాదుడు కూడా చక్కగా మనకి అందులో భాగవతంలో
చెబుతారు. అదే అటువంటిది ఒకటి, దానికి ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఉంటే ఇక బలం పడుతుంది దానికే. అది ఈ ప్రకారముగా చెప్పి ఇక ఇప్పుడు 8వ శ్లోకం. యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మిని మణి జలే వైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే. యథా బుద్ధి సుప్తౌ రజతమితి కాచాశ్మని మణి జలే పైష్ఠే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవధన్యం జడజనో మహాదేవ ఈశం త్వాం మనసి చ న మత్వా పశుపతే. అది చెప్తున్నారు ఇప్పుడు. హే పశుపతే, హే మహాదేవ. 2 సంబోధనలో ఇందులో ఇచ్చారు. లాస్ట్ చరణంలో మీకు ఈ 2 సంబోధనలు ఉంటాయి. హే పశుపతే, పశూనాం పతి, జీవులకు అధిపతిమైనటువంటి ఓ సదాశివ. మహాదేవ, దేవతలందరికీ గొప్పవాడు కాబట్టి ఓ మహాదేవ. ఇప్పుడు ఈశం అక్కడ జడజన, ఏమిటంటే జడజనుడు. జడజనుడు అంటే ఎవరు? అజ్ఞానముతో కూడినవాడు. అర్థమైంది కదా. జడమంటే మందం, జడమంటే అజ్ఞానం, జడమంటే కదలనటువంటిది. అర్థమైంది కదా. ఇది ఇప్పుడు మనకి ఒక కుండ పెట్టాం, అది కదులుతుంది, ఏమిటి కదలదు, అలా ఉంటుంది, అది జడ పదార్థం. అర్థమైంది కదా. అలాగనే జడమంటే ఏమిటి? అజ్ఞానం. అలాగా అటువంటి అజ్ఞానజన ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడక్కడ తెలుసుకోవాలి. ఏమిటి? జడ ఘట అన్నారుకోండి, అక్కడ అది కదలదని. అలాగనే ఇక్కడ జడ జన, జడం మందం అజ్ఞానం. కాబట్టి అటువంటి అజ్ఞాన జనుడు ఈశం, చూసారా? ఈశం ఈశ్వరుడు అయినటువంటివి, శాసనకర్తమైనటువంటివి అటువంటి త్వాం నిన్ను మనస్సునందు నమత్వా, నీయందు ఈ జడజనుడికి మనస్సు ఉండదు. ఎలా ఉండదు అంటావా? చెప్తున్నాడు భక్తుడు. యథా బుద్ధి, వారి బుద్ధి ఎలా ఉంటుంది అంటే సుక్తౌ రజతమితి. ఇవన్నీ మనకి వాడి వడపోసినటువంటి ఉదాహరణలు అన్నమాట. నిత్య కళ్యాణం పచ్చలతోరణం ఎలాగో మనకి ఎక్కడికి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోదన్నట్టు ఈ వేదాంతంలో ఎంత వెళ్ళినా ఇవి ఉంటాయి. ఇవి మనకు అర్థం సావగాహనంగా అర్థం అవడానికి. అది యథా బుద్ధి సుక్తౌ రజతమిది. ఆ సముద్రం ఒడ్డుని ఆ సుక్తి యొక్క చెప్పలను చూసి ఏమనుకుంటాడు? వెండి అని భ్రమించుకుంటాడు. అలాగనే ఈ జడమతి జీవుడు నిన్ను ఈశ్వరుడు అయ్యా, నీవు నియామకుడు, శాసనకర్తవు. అటువంటి త్వాం మనసి చ నమత్వా. వాడు బ్రహ్మ అజ్ఞాని, వీడు అజ్ఞాని, నిన్ను ధ్యానించాడు. అర్థమైందా? అన్యమైన దాని దగ్గర పోతాడు. ఏదైతే ఉన్నదో ముఖ్యమైన విషయము ఆ విషయాన్ని పట్టుకోడు. అర్థమైంది? అన్యమైన దగ్గర పోతాడు. మరి ఇప్పుడు అది సుక్తి అని తెలీదు, అదేమనుకోడు, వెండి అనుకున్నాడు. అర్థమైంది కదా. అలాగనే ఇది పారమార్థకమని తెలియకుండా అపరమార్థకమైన దాని ఎందు పోతున్నాడు. ఎవడు?
అజ్ఞాని. అందుకు ఉదాహరణ ఇస్తున్నాడు. అలాగనే ఒక ఉదాహరణ అయితే మరి గాలిలో కొట్టుకుపోతుందేమో, రాత్రి స్వప్నంలాగా మళ్ళీ మనకు డౌట్ వస్తుందేమో, అర్థమైంది కదా. అందుకని 2-3 ఉదాహరణలు పెడుతూ ఉన్నాడు. ఒకటి కొట్టుకుపోయినా ఇంకోటి అయినా ఉంటుంది, అర్థమైంది కదా. ఏ 2-3 కూరలు పెడతారు, ఒకటే ఇష్టపడలేదు అనుకో, ఒకటే కూరను పెడితే ఇష్టపడిపోతే తినరు. 2-3 పెట్టారు అనుకో, ఇది ఇష్టపడకపోతే వదిలేస్తారు, పోనీలో ఏం పోయిందిలేనా. అలాగనే ఒకటి అర్థం అవుతుంది, అర్థం అవ్వదు. అందుకు ఇప్పుడు చెప్తున్నాడు ఇంకోటి ఎలాగంటే కాచాస్మని మణి. కాచా అస్మని, అశ్మ అంటే ఏమిటి? రాయి, అర్థమైంది కదా. అశ్మ ఎక్కడొస్తుంది? లోష్టాశ్మ కాంచన, అర్థమైంది కదా. భగవద్గీతలో మీకు వస్తుంది లోష్టాశ్మ కాంచన. ఏమి? లోష్టం అంటే మట్టి పిల్ల, అశ్మ అంటే రాయి, కాంచనం అంటే బంగారం. ఈ మూటిటి ఎందు ఎవడికి సమాన బుద్ధి ఉంటుందో అని అంటాడు. అది అక్కడ అశ్మ అంటే ఇక్కటి రాయి, అది ఎవరి? కాచ. కాచ అంటే గాజు. కాచ అంటే ఏమిటి? గాజు అనమాట. అది ఆ గాజు రాయిని ఏమనుకుంటారు తెలుసా? దగదగా మెరుస్తుంటే మణి అనుకుంటారు. అది ఏమి? కాబట్టి ఏమి అందుకు మణి అనుకుంటాడు ఆ గాజు రాయిని. అలాగనే ఒక దివ్యామృతమైనటువంటి నీ భావాన్ని విడిచిపెట్టి అన్యమైన అనాత్మ పదార్థములని పోతూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు ఇంకొక 2 ఉదాహరణలు. జలే పైష్టే క్షీరం. పైష్టే పిష్టం, ఏమి? ఒక పిండి నీరు కలిపి పెట్టారు ఏదో అట్లు పోయడానికి. ఆ పిండిని బాగా పలచగా కబుక్కుని చూసేసరికి ఆయన మూతెట్టాడు. టీ కోసం పాలు కెతుకుతున్నాడు అన్నమాట. అరే ఇక్కడే పాలు ఉన్నాయిలే, టీ పెట్టా అన్నాడు. పాప టీ పెట్టాడు. పాలు పోయి తెలియదు కదా ఎన్ని పోయాలో పాపం, అది తీసి అందులో పోసేసాడు. ఇది పిండిని, రుబ్బిన పిండిని ఏం పలచగా కలిపి పెట్టారు, దోశలు పోసుకోదామని. ఇప్పుడు ఇదేమన్నాడు? దాన్ని క్షీరం అనుకున్నాడు, అర్థమైంది కదా. అందుకే పైష్టే జలే. పిష్టం అంటే పిండి అనమాట. పిష్టస్య భావ పైష్టం. ఈ పైష్టే, ఈ పిండి జలాన్ని క్షీరం అనుకున్నాడు. ఎవడో జడజన, అర్థమైంది కదా. అది ఈ క్షీరం అనుకున్నాడు. అది ఎన్నిసార్లు అది పోస్తే టీ అవుతుంది పాడా. అదే దాని రంగు దాందే, దీని రంగు దీందే. సరే ఇంకేదో ఒకటి అలాగ భవతి. ఆ విధంగా ఇవన్నీ భవతి అనే దగ్గర అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి మృగతృష్టాసు సలిలం. ఇక ఇది మీ అందరికీ తెలుసు. ఎడారిల్లో మరుమరీచికలన్నమాట, అర్థమైంది కదా. ఆ మరుమరీచికల్ని ఏమిటి? జలం ఉందనుకొని పాప మృగాలన్నీ పోతాయి తాగుదామని ఉంటాయి. అదే మనం కూడా పోతాం ఒకసారి, బాగా నడిచి వచ్చి అక్కడ జనం కనపడుతారు అంటే తోడు జలము లేదు పాడు లేదు. అది బాగా ఎండకేమో చలి ఇదైపోయి జలంలో కనపడుతుంటుంది. అలాగా ఇవి ఎలాగైతే భ్రాంత్యా బుద్ధ్యా, ఇవన్నీ ఎలాగయ్యాయంటే భ్రాంతి బుద్ధి చేత వాటిని భజ సేవాయాం భజతి సేవించుచున్నాడు. కానీ వాస్తవమా? వాస్తవం కాదు. అవన్నీ వాస్తవమా? కానీ అతడు ప్రీతి, అబ్బా చూడగానే వెండి నేను నిన్నే అనుకున్నాను, కొట్టుకెళ్ళి ఒక 100 గ్రాములు వెండి కొందామనుకోనే, అనుకోకుండా వెండి కనబడింది. ఇప్పుడు ఏమైపోయింది? ఆయనకి ప్రీతి పుట్టింది. అందుకు భజతి, దాని ఎందుకు చక్కగా ప్రీతి పుట్టి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైపోయింది? లేదు, వీడు పాలు అనుకొని వెళ్ళాడు, ఇది పైసలు అయిపోయిందా. అందుచేత యథా తథా, ఇవన్నీ యథా భ్రాంతి ద్వారాగా ఇవన్నీ అనిపించినాయో, తథా భ్రాంత్యా జడజన. కాబట్టి త్వాం మనసి నమత్వా అన్యం దేవః ఇతి భ్రాంత్యా భజతి భవత్తన్యం. భవత్తన్యం అంటే నీకంటే అన్యమైనటువంటిది ఇంకా ఏదో గొప్పదని పట్టుకొని భ్రాంత్యా భజతి,
ఎలాగ భజిస్తారు అంటే ఈ 4 ఉదాహరణ తీసుకోమన్నాడు. అర్థమైంది కదా. ఇవి ఎలాగైతే వాస్తవికం లేకుండా అవాస్తవమైన దాన్ని వాస్తవం అనుకున్నాడో అలాగొక పరమార్థ తత్వాన్ని ప్రసాదించినటువంటి నిన్ను విడిచి ఏమి ఈ ప్రకారముగా అన్యమైనటువంటి వాస్తవం అనుకొని పట్టుకొని తత్ఫలాన్ని అక్కడ పొందలేక అతనేమి పునరపి జననం పునరపి మరణం ఈ మాయా సంసారంలో పడిపోతున్నాడు. అది అక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మనం విచారణ చేయాలి. ఆ భగవంతుని చక్కగా మనం నిశ్చయం చేసుకొని నిరంతరం ఆ భగవంతుని యొక్క ఆ యొక్క విచారములో ఆ భగవంతుని తత్వం మనకి తెలుస్తుంది. అది అయితే మరి అంతవరకు కూడా మరి మనం ఖాళీగా ఉండకుండా ఇంద్రియాలన్నిటికీ పనులు పెట్టాడు ఎవరు? శంకరాచార్యుల వారు. ఈ అన్ని ఇంద్రియాల ద్వారాగా నువ్వు సేవిస్తూ ఉంటుంటే నీకు శీఘ్రముగా మనస్సు అటు ఇటు పోకుండా ఆ దేవాది దేవుడైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు పొంది ఆనందిస్తావని. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఆ యొక్క భగవంతుడు మనకిచ్చి అలాగనే అమ్మవారిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం